హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను పైన గుడి ఉందని చెప్పాను కదా, గుడి కాడికి వెళ్తాను. ఇదే రోడ్డు అనమాట. ఆ గుడికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఆ గుళ్ళకి పోకుండా చుట్టూ మొత్తం చూపిస్తాను అనమాట. ఇదే రోడ్డు, మనం ఆల్రెడీ ఎక్కే ఉంటాం మాకు. కాకపోతే గుడి దగ్గర దాకైతే మనం వెళ్ళలేదు. ఈ కర్ర ఎందుకంటారా, ఉళ్ళు కోతులండి, మామూలు లేవు. ఇక్కడంతా కోతలమే అనమాట. అందుకని కర్ర అయితే పట్టుకొని వస్తున్నా. చూడండి, ఇదైతే ఎక్కుదాం ర్యాంపు. గుడికి పోవాలంటే కొద్ది దూరం నడవాలి. ఆ చూపిస్తాను మీకు. బండి అయితే డైరెక్ట్ వెళ్ళిపోద్ది, కాకపోతే మనం వాకింగ్కి వచ్చాం కాబట్టి బండి అక్కడనే అన్నా పెట్టొస్తా. ఇది చూడండి, కొంచెం పైకి వచ్చా. ఆయాసం అయితే బాగానే వస్తుంది అనమాట. తాటి చెట్టు చూడండి ఎక్కడున్నా. గుట్ట పైన ఉంది అనమాట తాటి చెట్టు. సత్రం టైప్ అనమాట ఇది, సత్రం. ఇంకా ముందు పోతే గుడి ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చేసి అయితే అన్నదాన సత్రం అనమాట. ఇది ఎదురుగా కనపడేది. ఇదైతే మామూలు చిన్న చిన్న ఫంక్షన్లు అయితే మండపం ఎట్లాగో సత్రం. ఇది వచ్చేసాము. ప్రతి ఆదివారం అన్నదానం జరుగుతుంది, అదనమాట. ఈ రోడ్డుకి వెళ్తే శివాలయం అయితే ఉంటుంది. శివాలయం అక్కడికి కూడా వెళ్దాం. చూసుకోవచ్చు, ఇదైతే కాలభైరవ విగ్రహం. ఉమామహేశ్వర ఆలయం అంట, దేవాలయం. ఇంకా మనం గుడి దగ్గరికి తెలలేదు. చూద్దాం. చూడండి అంతా ఎలా ఉందో. ఇది కుళ్ళాయి అనమాట. కాళ్ళు చేతులు గుడికాడి దర్శనానికి వస్తారు కదా, దర్శనానికి వచ్చిన వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి. ఇది ఇదైతే కోనేరు. ఇదైతే కోనేరు. ఇప్పుడు నీళ్ళు కానీ వర్షాలు బాగా పడితే మాత్రం ఫుల్గా ఉంటాయి. మెట్లు నిండిపోతాయి అనమాట. మెట్లు అన్ని అసలు ఏం లేకుండా నిండుతాయి. అంతా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు. ఇదైతే కోనేరు. ఇది యజ్ఞాలు జరిగేది అనమాట, మండపం. యజ్ఞాలు జరిగే మండపం. ఇది వచ్చేసి పుట్ట, నారదేవుని పుట్ట. గుడి అయితే పైన ఇట్లా ఉంటుంది, మొత్తం మండపం వేసి అది వేసారనమాట తాటాకు తోటి పందిరి. ధ్వజస్తంభం, లక్ష్మీనరసింహ గుడి అనమాట. మండపం ఇట్లా వేసారు, చూపిస్తారు చూడండి. ధ్వజస్తంభం అది. మనం అయితే గుళ్ళోకి వెళ్ళకూడదు, బయట నుంచి క్యాజువల్గా చూద్దాం. వచ్చేసి వినాయకుని విగ్రహం అయితే ఉంటుంది అందులో. చల్లగా ఉంది ఫ్రెండ్స్, మామూలు లేదు. ఇదైతే ధ్వజస్తంభం అనమాట. ధ్వజస్తంభం కూడా ఆ గేట్ కంచి లోపలికి పోవాలన్నమాట. 10ంటికి అట్లా ఓపెన్ అవుతుంది, 9:30 10ంటికి. అక్కడ వచ్చేసి అయితే హనుమాన్ విగ్రహం, ఇంకా పేరు ఉంది, ఐడియా రాట్లేదు ఉంది. గుడి దగ్గర పోద్ది కాబట్టి మనం అయితే చూపించట్లేదు, అట్లా అనమాట. చూసుకోండి కోనేరు, 60,000 వేలలు.
ఉదయం 8 గంటలు అనేది లేదు, తీసేసారు, చేయడం జరిగింది సమయం అన్నమాట. కోనేరు అయితే ఇలా ఉంటుంది. మనం ముందుకెళ్ళైతే చూద్దాం అనమాట. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మనం మొత్తం చూపించడానికి లేదు, ఎందుకంటే పైన మొత్తం పందిరి వేశారు అనమాట. తాటాకుల పందిరి, వచ్చిన భక్తులు ఇబ్బంది కలగకుండా ఉండటానికి, వర్షం వచ్చినా ఎండ కొట్టినా కానీ తలగకుండా ఉండటానికి అయితే ఇది వేశారు. మండపం పందిరి వేశారు అనమాట, మంచి స్టాండర్డ్ వేశారు పందిరి. ఇది వచ్చేసాము అదనమాట. గుడి పైకి మెట్లు చుట్టూ తిరగాలంటే అటు మెట్ల ద్వారా నుంచి చుట్టూ తిరిగి రావచ్చు. సూపర్ ఉంటది అసలు. ఈ గుడి వచ్చేసి ఇప్పటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం అనమాట, వందల ఏళ్ళ సంవత్సరాల క్రితంది. సూపర్ ఉంటది గుడి మాత్రం. మీకు పైన చూడండి ధ్వజస్తంభం కనిపిస్తుంటది. అది ఇక్కడ వచ్చేసాము మనం కాళ్ళు కడుక్కోవడానికి, వచ్చిన భక్తులు కాళ్ళు కడుక్కోవడానికి ఉంటది. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటది. ఇక్కడ గుడి చూడండి మొత్తం ఫారెస్టే. అది మనకు పందిరి వేయటం వల్ల మన గుడి అయితే కనిపిస్తలేదు, లేకపోతే ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. మీరు చూడండి వచ్చిన భక్తులు ఇక్కడ చెట్ల కింద నుంచి కూర్చోవచ్చు అనమాట. ఇది కోనేరు. ఏదో కొత్తగా అయితే కడుతున్నారు, ఆ గోడ టైప్ ఏదో కడుతున్నారు అనమాట. అసలు మనకైతే తెలియదు. ఇక్కడ దూరంగా అయితే ఒకటి చేదబావి అయితే నిర్మించారు రీసెంట్ గా. కూర్చోడానికి, భక్తులు కూర్చోడానికి. వర్షం వస్తే లాస్ట్ ఇక్కడ పై మెట్టు దాకా వస్తాయండి నీళ్ళు. కోనేరు బాగా ఉంటుంది, సూపర్ ఉంటుంది అనమాట, ఎక్సలెంట్ ఉంటది. గుడి చూడండి మీకు దూరం నుంచి ఎలా కనిపిస్తుందో చూడండి. ఆ మండపం లేకుంటే మొత్తం గుడి ఎంత క్లియర్ గా కనిపిస్తుంది. కొత్తగా కడుతున్నారు అనమాట ఇక్కడ దాకా. మొత్తం కోనేరు మొత్తం వర్షాలు లేక కోనేరు అంతా విలువలో పోతుంది అనమాట. ఇంకో శివాలయం ఉందని చెప్పాను కదా, శివాలయం దగ్గరకి అయితే వెళ్దాం. శివాలయం కూడా చూద్దాం. శివలింగం అయితే ఉంటుంది అనమాట. అది కూడా దూరంగానే చూపిస్తాను, దగ్గరికి అయితే వెళ్ళను. అంత ఫారెస్ట్ చూడండి ఎంత బాగుంది. 9 తర్వాత అయితే వీళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళు అయితుంది, అయ్యగారు అయితుంది, వాళ్ళైతే వస్తారనమాట. నంది విగ్రహాలు. అది వచ్చి చెప్పాను కదా నక్షత్రం. శివాలయం అని చెప్పాను కదా, శివాలయానికి అయితే ఇట్లా వెళ్ళచ్చు. అన్ని బైకులు ఆడి దగ్గరికి ఎక్కడికైనా పోవచ్చు, కాకపోతే ఇప్పుడు మనం వాకింగ్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి తీసుకెళ్తలేదు అనమాట. చూడండి భక్తులు ఎట్లా పెట్టారు రాళ్ళు. ఇట్లా పెడితే మన సంపద కూడా అట్లా పెరుగుతుందని భక్తుల నమ్మకం అనమాట. రాళ్ళు అలా పేరు. ఇదైతే శివలింగం, లోపల మీకు కనిపిస్తుండొచ్చు. ఇది అనమాట. చూసారా ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో. ఈ కనుకొచ్చేసేదైతే శివలింగం గుడి. మీరు చూస్తుండొచ్చు, అసలు సూపర్ ఉంటుంది. వెదర్ కూడా చూడండి, గుట్ట ఎలా ఉందో, ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ టెంపుల్కి వచ్చిన వాళ్ళు మాత్రం
మస్తు ఫిదా అవుతారు. ఆ పిల్లలకు కూడా భలేగా కొత్తగా అనిపిస్తుంది. అంతా ఎప్పుడు ఇంటికాడ ఉండకుండా సిటీలలో ఉండే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. వచ్చేసి వినాయకుని విగ్రహం బండకైతే చెక్కారు. ఇది మనుషులు చెక్కింది, అది ఇప్పటిది కాదనమాట. ఇప్పుడు వెనకట రాజుల కాలం నాటి చెక్కింది. చూడండి. ఇప్పుడైతే మన కిందికైతే వెళ్తున్నాం. అంతా మీకు చూపించాను అనమాట. చూడండి, ఇదైతే ఇంతవరకు నేను ఎక్కలేదండి ఆ గుట్ట. ఒకసారి అయితే ఎక్కి మీకు చూపిస్తాను. టైం వచ్చినాక ఒక రోజు టైం చూసుకొని మీకైతే చూపిస్తాను. ఇది ఆంబోత్ గుట్ట అంటారు అనమాట. దీన్ని ఆంబోత్ గుట్ట, ఆంబోత్ గుట్ట. ఫ్రెండ్స్, నేనైతే మీకు మ్యాక్సిమం చూపించాను అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీకు షేర్ చేయకుండా ఏం లేదు, లైక్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా అందరూ మాత్రం లైక్ చేయండి మర్చిపోకుండా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.